ఓం శ్రీ గురుభ్యో నమ. పరాభవ నామ సంవత్సరం జరగబోయే అవమానాన్ని సూచిస్తుందా? అసలు ఈ పేరులో ఉన్న ఆంతర్యం ఏమిటి? సాధారణంగా పరాభవం అంటే తన యథార్థ స్థితి నుండి దిగజారి ఓడిపోవడం లేదా అవమానానికి లోనవడం. అయితే శ్రీమద్ భాగవతం పరాభవం గురించి వివరిస్తూ పరాభవ తావత్ అబోధజాత అంటూ పరాభవం అంటే ఓటమి కాదని, తన నిజ స్వరూపాన్ని మరిచి అజ్ఞానంలో పడిపోవడమే అని తెలియజేస్తుంది. కాబట్టి పరాభవం అంటే బయట ఓటమి కాదు, అజ్ఞానం, అవివేకం, లక్ష్యం లేని జీవితం, తన శక్తిని గుర్తించలేకపోవడం, వీటి ద్వారా తనతో తాను ఓడిపోవడమే నిజమైన పరాభవం. నీ అనుమతి లేనిదే నిన్ను ఎవరు అవమానించలేరు అని ఒక మహాత్ముడు తెలియజేశాడు. అదేవిధంగా నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అంటూ భగవద్గీత ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అని బోధిస్తుంది. అందుకే మనలో ఉన్న లోపాలను గమనించి పరాభవానికి కారణాలైన అహంకారం, ఆలసత్వం, నిర్లక్ష్యం, భయం వంటి వాటిని జయించి జ్ఞానము, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం వైపు అడుగు వేయడమే పరాభవ నామ సంవత్సరంలో చేయవలసిన కర్తవ్యం. చెడుకు పరాభవం, మంచికి విజయం, జీవితానికి పరివర్తనం. అదే పరాభవ నామ సంవత్సర సందేశం.